నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 6-7 తేదీలలో టెక్ ఫెస్ట్ 2024 వేడుకలను నిర్వహించడం జరుగుతుందని కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస ప్రసాద్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల మరియు కర్నూలు జిల్లాల పరిధిలోని 12 ప్రభుత్వ మరియు ప్రైవేట్ కళాశాలకు చెందిన 317 మంది విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులను టెక్ ఫెస్ట్ ద్వారా నిర్వహించే ఆవిష్కరణలు ఉత్తేజాన్ని కలిగిస్తాయని తెలిపారు. అలాగే ఈ కార్యక్రమానికి ఇంటర్, వొకేషనల్, ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులను ఆహ్వానించామన్నారు. విద్యార్థులలో జిజ్ఞాసను కలిగించే ప్రాజెక్టులను ఈ కార్యక్రమంలో ప్రదర్శించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రీజనల్ టెక్ ఫెస్ట్ మన నంద్యాల, కర్నూలు జిల్లాల్లో కలిపి నూతన టెక్నికల్ ప్రాజెక్ట్స్ని ఇక్కడ ఆవిష్కరణ చేయడం జరుగుతుందండి. ఈ 2 జిల్లాల్లోనూ 12 పాలిటెక్నిక్ కాలేజీల్లో సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్ ఇలాంటి అన్ని ఇంజనీరింగ్ విభాగాలతో కలిపి ఇక్కడ నూతన ఆవిష్కరణలో ప్రారంభోత్సవం జరుగుతుంది. 6వ తారీఖున ప్రారంభోత్సవం జరిగి 6-7 తేదీల్లో ఇక్కడ జరుగుతుందండి. దీనికి ఆవిష్కరించడానికి, దాన్ని ప్రారంభోత్సవం చేయడానికి మన జిల్లాల్లోని నంద్యాల, కర్నూలు జిల్లాల్లోని మంత్రులు గారిని, ఎమ్మెల్యే గారిని, ఎమ్మెల్యేలందరినీ, ఎమ్మెల్సీలందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. అలాగే అధికారుల్ని, కలెక్టర్ గారిని, జాయింట్ కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని, మిగతా వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. దీనిలో సెలెక్ట్ చేసిన వాటికి ప్రైజులు కూడా, క్యాష్ ప్రైజులు కూడా ఉంటాయి. పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా పార్టిసిపేట్ సర్టిఫికేట్లు కూడా ఇవ్వడం జరుగుతుందండి. మనకి దీన్ని కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని తరచూ టైం టు టైము మన రీజనల్ జాయింట్ డైరెక్టర్ నిర్మల్ కుమార్ ప్రియా గారు దీన్ని పర్యవేక్షిస్తూ తగిన సలహాలు, సహాయాలు అందిస్తున్నారు అక్కడి నుంచి. అందుకనే దానికి కావాల్సిన విధంగా రెడీ చేస్తున్నాం మనం. దీనిలో ఉన్న విద్యార్థులందరికీ కూడా పార్టిసిపేట్ సర్టిఫికేట్ ఇవ్వడమే దాంతో పాటు మనకు ఆయా రోజుల్లో కావాల్సిన అరేంజ్మెంట్స్, పిల్లలకు కావాల్సిన వసతులు అన్ని కూడా ఇక్కడే చేయడం జరిగింది. ఈ రీజనల్ గా జరిగే కర్నూలు, నంద్యాల పాలిటెక్నిక్ ఫెస్టివల్లో దాదాపు 12 పాలిటెక్నిక్ కాలేజీల నుంచి 320 మంది విద్యార్థులు పార్టిసిపేట్ చేస్తారండి. దాంతో దాదాపుగా మనకి 92 ప్రాజెక్టులని ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుందండి. 92 ప్రాజెక్టులని దీనికి విజిటర్స్ గా, అంటే చూడడానికి వచ్చే వాళ్ళని 10th క్లాస్ నుంచి, అలాగే 10th క్లాస్ స్కూల్ ఫైనల్ నుంచి, అలాగే పాలిటెక్నిక్ ఐటీఎల్ నుంచి, అలాగే మిగతా పాలిటెక్నిక్ నుంచి, ఇంజనీరింగ్ కాలేజీల నుంచి, ఇంటర్మీడియట్, వొకేషనల్ అండ్ ఇంటర్మీడియట్ ఎంపీసీల నుంచి కూడా ఆహ్వానించడం జరిగింది. వీళ్ళందరూ కూడా 6-7 తేదీల్లో విజిట్ చేయబోతున్నారండి. వివరాల కోసం ఏదైనా మరిన్ని వివరాలు కావాలంటే డాక్టర్ జి సురేష్ బాబు మరియు శ్రీనివాస్ రెడ్డి, సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, వీళ్ళని సంప్రదించవచ్చండి. 9912377723 లేదా 9440394524ని సంప్రదించవచ్చు.